హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ మ్యాజిక్ ఆఫ్ మదర్హుడ్. సో ఈ వీడియోలో నేను మీకు బటర్ నుంచి లైక్ నెయ్యి ఎలా చేయొచ్చో చూపిస్తున్నాను. అదే వెన్నపూస నుంచి నెయ్యి. ఇది నేను కలెక్ట్ చేసిన మీగడ అనమాట. మీకు చూపించాను కదా, నేను పైన ఫ్యాట్ అంతా రిమూవ్ చేసేస్తాను పాలల్లో నుంచి అని. సో అదనమాట. ఆల్మోస్ట్ ఒక 10-12 డేస్ కలెక్ట్ చేసింది. ఎగ్జాక్ట్గా అయితే 13 డేస్ కలెక్ట్ చేసింది. సో నేను 1/2 లీటరే తెప్పిస్తున్నాను. అందుకని నాకు లైక్ 13 డేస్ పట్టిందనమాట ఆ బాక్స్ ఫిల్ అవ్వడానికి. సో మీరు నెక్స్ట్ ఏంటంటే ఆ బటర్ని తీసేసి ఒక 2 అవర్స్ అట్లా బయట ఉంచితే రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది. అండ్ అట్లా ఏదైనా కొంచెం పెద్ద గిన్నె ఉన్నది మనం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు తోడు పెట్టుకోవడానికి దాన్ని. సో చాలా విధాలుగా చేస్తారు కదా నెయ్యి. సో నాకైతే ఇది చాలా ఈజీ అండ్ కన్వీనియంట్ అనిపిస్తుంది. మా అత్తగారు వాళ్ళు ఇలానే చేస్తారు, మా అమ్మ వాళ్ళు లైక్ డిఫరెంట్గా చేస్తారనమాట. బట్ నాకు ఇది ఈజీ అనిపించి నేను ఇది పిక్ చేసుకున్నాను చేయడానికి. అండ్ అట్లా లోతుగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకుని లైక్ మనం కలెక్ట్ చేసిన మీగడంతా దాంట్లో వేసేసుకోవాలి. సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో లైక్ ఏ రోజుకి ఆ రోజు పెరుగు మీద తీయడం కానీ లేకపోతే బటర్ పెట్టి దాంట్లో ఒక తోడుకి వేస్తూ ఉంటారు. బట్ వాటికన్నా కూడా ఇది నాకు చాలా ఈజీ అనమాట. సో జస్ట్ కలెక్ట్ చేసుకోవడం బటర్ అండ్ మొత్తం దాన్ని వైప్ చేసేసి మొత్తం వేసేసుకోవాలి, ఎందుకంటే వేస్ట్ చేసుకోకూడదు కదా. అండ్ నెక్స్ట్ అట్లా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసాక ఆల్రెడీ ఇది కాసిన పాల మీద నుంచి మనం తీసే మీగడే కాబట్టి పెద్దగా వామ్ అక్కర్లేదు. సో జస్ట్ అది కొద్దిగా మెల్ట్ అయ్యి నార్మల్ మనం గిన్నె పట్టుకుంటే వేడిగా ఉంటే అంత సరిపోతుంది అనమాట. ఎక్కువగా వేడి చేయక్కర్లేదు. అండ్ కొంచెం అదంతా అలా జస్ట్ అట్లా మెల్ట్ అయిపోయి జస్ట్ గోరువెచ్చగా అయ్యాక నార్మల్గా మనం కర్డ్ వేసేసి దాన్ని తోడు పెట్టేయడం అన్నట్టు. ఒక్కసారి అట్లా తిప్పేసి జస్ట్ ఒక 1/2 స్పూన్ ఆఫ్ కర్డ్ వేసేసుకుంటే సరిపోతుంది. సో అలా మనం నార్మల్గా పెరుగు తోడు పెట్టినట్టు దాన్ని డైల్యూట్ చేసి అట్లా ఏం అవసరం లేదు. జస్ట్ ఒక 1/2 స్పూన్ తీసుకోవడం, అందులో వేసేయడం. యాక్చువల్లీ ఇట్లా చేస్తే ఏంటంటే నెయ్యి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందని చెప్తారు అత్తయ్య. బట్ మామూలుగా మనం దాన్ని తోడు పెట్టకుండా కూడా చేస్తారు. సో అది ఎక్కువ రోజులు ఉండదు అని అంటారు. నాకైతే ఐడియా లేదు, నాకు ఇది ఈజీ అనిపించింది. అండ్ ఇట్లా నెయ్యి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో అందుకని నేనైతే ఇలానే చేస్తాను. సో మీరు ఎలా చేస్తారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో అట్లా ఏదైనా కొంచెం వామ్గా ఉన్న కబోర్డ్లో కానీ అలా పెట్టేసి అది సెట్ అయిపోతుంది అనమాట ఒక 4-5 అవర్స్కి. సో ఒక 4-5 అవర్స్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఒక 4-5 అవర్స్కి అది సెట్ అయిపోయింది. సో చూసారా అట్లా గట్టిగా అయిపోతుంది అనమాట సెట్ అయ్యేటప్పటికి. సో నెక్స్ట్ మీకు మొన్న కిచెన్ వీడియోలో చూపించాను కదా, అన్నీ ఒక దగ్గర సెట్ పెట్టేసుకుంటారని. సో ఆ కబోర్డ్ ఓపెన్ చేసి ఆ ఫిలిప్స్ బ్లెండర్ తీస్తున్నాను అనమాట. సో దీంతో మనకి జస్ట్ మనం టైం కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, 2 మినిట్స్లో వచ్చేస్తుంది బటర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే అది తోడుకున్న వెంటనే మనకి టైం ఉంది అప్పుడే చేయము అనుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ పెడితే సరిపోతుంది. వెంటనే ఇమీడియట్గా చేసుకోవాలి అంటే కనుక డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ అట్లా పెడితే మనకి అది కొంచెం బాగా కూల్గా అయిపోతుంది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయితే రాదండి ఫాస్ట్గా. ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి ఫాస్ట్గా వస్తుంది. సో మనకి కావాల్సింది ఒక మూకిడి. నేనైతే ఐరన్ ప్యాన్లో చేస్తాను, అత్తయ్య వాళ్ళు అలాగే చేస్తారు. అండ్ నేను ఆ రోజు కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్లో లేవన్నమాట. అందుకని కొన్ని ఐస్ క్యూబ్స్, కొన్ని నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ పెట్టాను. ఫస్ట్ బ్లెండ్ అంటే మరీ గట్టిగా హార్డ్ స్టోన్లా అయిపోకూడదు. జస్ట్ అట్లా మనం బ్లెండ్ ఇట్లా దాంట్లోకి పెడితే అది ఇట్లా దిగాలన్నమాట. అట్లా ఉంటే సరిపోతుంది, కొంచెం సాఫ్ట్గా. కాకపోతే చాలా చల్లగా ఉండాలి, అప్పుడు వెంటనే వచ్చేస్తుంది. అండ్ ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదనమాట. సో కొంచెం వాటర్ వేసుకుని ఫస్ట్ ఒకసారి మనం దాన్ని ఆన్ చేసుకుని బ్లెండర్ నెక్స్ట్ మళ్ళీగా యాడ్ చేసుకోవాలి. సో మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసేసినా అది ఎక్కువ చల్లగా లేకపోయినా కూడా అది విప్పింగ్ క్రీమ్ లాగా అయిపోయి మనకి చాలా టైం పట్టేసి సెట్ అవ్వదు అనమాట వెంటనే. సో అది చాలా చల్లగానే ఉంది, డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసాను కాబట్టి నేనైతే ఫస్ట్ రూమ్ టెంపరేచర్ వాటర్ కొంచెం పోస్తున్నాను. సో మనకి తెలిసిపోతుంది అది వచ్చే కన్సిస్టెన్సీ బట్టి. మనకి లేదు కావాలి అనుకుంటే నా దగ్గర ఐస్ క్యూబ్స్ రెడీగానే ఉన్నాయి కాబట్టి ఐస్ క్యూబ్స్ వేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను నార్మల్ రూమ్ టెంపరేచర్ వేసాను. నెక్స్ట్ వాటర్లో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి పెట్టాను అనమాట, ఇఫ్ ఇన్ కేస్ సెట్ అవ్వకపోతే రాకపోతే ఉంటుందని. సో చూసారా మీరు అక్కడ బ్లెండర్ నేను ఆన్ చేయకముందే జస్ట్ దాన్ని ఇట్లా తిప్పుతుంటేనే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది బటర్. సో
ఇప్పుడు ఆన్ చేసి జస్ట్ మనకి అది బటర్ కనిపించేంత వరకు దాన్ని ఇట్లా తిప్పుతుంటే సరిపోతుందండి. సో ఇది ఏదైనా మీకు సింక్ దగ్గరలో ఉండగా పెట్టుకుంటారు ఈజీ. ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఎందుకు పెద్ద గిన్నెలో లోతున్న గిన్నెలో తోడు పెట్టమన్నాను. సో దట్ ఏంటంటే మనం ఇంకా షిఫ్ట్ చేసుకోకర్లేదు, దాంట్లోనే సరిపోతుంది. ఇది ఒక 2 లీటర్స్ పట్టే మిల్క్ బాయిల్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గిన్నె అనమాట. సో నేను ఎప్పుడు ఇందులోనే పెడతాను. సో యూజువల్గా నార్మల్ డేస్లో అయితే 1 లీటర్ మిల్క్ తీసుకుంటాను కాబట్టి నాకు ప్రతి వీక్కి ఆ బాక్స్ ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ 1/2 లీటర్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఆ పర్టికులర్ డేస్లో ఓన్లీ హాఫ్ లీటర్ తీసుకున్నాను. సో నాకు ఆల్మోస్ట్ 13 డేస్ పట్టిందనమాట బాక్స్ ఫిల్ అవ్వడానికి. సో మనకి అట్లా ఎక్కువ గ్యాప్ ఉంటే మనకి ఈజీగా కూడా ఉంటుంది దాన్ని ఇట్లా తిప్పడానికి. సో మనకి ఈజీగా సెట్ అయిపోతుంది. సో చాలా గిన్నెలు చాలా ఏం అవసరం లేదు. నేనైతే ఒకటే మూకిడి పెట్టుకుంటాను పక్కన, అండ్ ఇట్లా ఒక గిన్నె జస్ట్ నా బ్లెండర్ మనకి వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అనమాట. అప్పుడు మనం చిన్న గిన్నెలో కనుక పెడితే మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేయాలి, మళ్ళీ మనకి బ్లెండర్ యూస్ చేయడం కష్టం. సో చాలామందికి కవ్వం అలవాటు ఉంటుంది కదా, సో అత్తయ్య వాళ్ళైతే కవ్వంతో చేస్తారు. సో నా దగ్గర ఇలా బ్లెండర్తో చూసి తర్వాత అత్తయ్య తీసుకున్నారనమాట. నేను అత్తయ్య దగ్గర నెయ్యి ఇట్లా చేయడం నేర్చుకున్నాను. అత్తయ్య ఏమో ఇది బ్లెండర్ ఈజీగా ఉందని అత్తయ్య బ్లెండర్కి షిఫ్ట్ అయ్యారు కవ్వం నుంచి. సో చూసారా మీకు అక్కడ నేను ఇట్లా మాట్లాడుతూనే ఉన్నాను, అండ్ అక్కడ మనకి బటర్ రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి. మనం టైం కూడా చూస్తే less than 5 minutes మనకి బటర్ రెడీ అయిపోతుంది, అండ్ చాలా హార్డ్గా కూడా వస్తుంది. అండ్ మన మిల్క్ క్వాలిటీ మనం తీసుకునే మిల్క్ బట్టి కూడా మన బటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది. అండ్ వీళ్ళది యాక్చువల్గా ఎప్పుడు మన బటర్ కన్సిస్టెన్సీ బట్టి మన మిల్క్ క్వాలిటీ చెప్పొచ్చు అంటారు. సో సిద్ ఫార్మ్స్ వాళ్ళదైతే మిల్క్ చాలా బాగుంటుంది. సో అందుకని నాకు బటర్ కూడా మంచిగా వస్తుంది అనమాట. సో ఎవరిని అయితే కంప్లీట్గా ట్రస్ట్ అయితే చేయలేము మన ఇంట్లో గీదెలు అయితే తప్ప, బట్ స్టిల్ ఇప్పుడు ఉన్న అన్ని బ్రాండ్స్లో నాకైతే ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఆల్మోస్ట్ మేము ఒక 2 years నుంచి అయితే ఇవే మిల్క్ వాడుతున్నాం. సో నాకైతే పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు వీళ్ళ గురించి. బట్ మనం దగ్గరలో ఉండి ఫామ్లో అయితే ఏం చూడం కదా, వాళ్ళు ఏం ఫీడ్ చేస్తున్నారేమో. వాళ్ళు చెప్పడం అయితే వాళ్ళు ఏమీ పెస్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కాదు, ఇట్లా ఇంజెక్షన్స్ కానీ అట్లా ఏం చేయమని చెప్తున్నారు. సో చూసారా రెడీ అయిపోయింది బటర్. అండ్ ఒక్కసారి కొంచెం కూలింగ్ వాటర్ వేస్తే ఏంటంటే అది ఒక దగ్గరికి వచ్చేసి అట్లా అటాచ్ అవుతుంది, అండ్ మనకి ఎక్కువగా అంటుకోదనమాట. నెక్స్ట్ మనం మొత్తం అది సెట్ చేసాం. కంపల్సరీ ఒక ప్లేట్ అయితే పెట్టుకోండి. సో మనం ఈ పార్ట్స్ కానీ గిన్నెలు కానీ ఏమైనా పెట్టాలంటే ఒక ప్లేట్లో పెడితే మిగతా ఏరియా అంతా మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆ మూకిడి కూడా మీరు ఎందులో చేద్దాం అనుకుంటే అందులో, నేనైతే ఐరన్ దాంట్లోనే చేస్తాను. సో చూసారా ఎంత బాగా వచ్చింది ఇట్లా బాల్ లాగా. సో నాకు ఇది ఎప్పుడు చూసినా మా ఇంట్లో మా నానమ్మ చేసేవారు, ఇప్పుడు ఆవిడ ఎక్స్పైర్ అయ్యారు. సో నానమ్మ చేసినప్పుడల్లా అక్కడే కూర్చొని కొంచెం అయినా తినేవాళ్ళం. నాకు యూజువల్గా చాలా ఇష్టం అనమాట బటర్. సో అట్లా తీసేసుకున్నాక మనమైతే వాష్ చేయాలి. సో చూసారా ఫస్ట్ వాటర్ పోసినప్పుడు అది ఆల్మోస్ట్ మిల్క్ లానే వచ్చింది. అది కొంచెం ఒక 3-4 times మనం వాటర్ వేసేటప్పటికి అది మనకి ట్రాన్స్పరెంట్గా వాటర్ వచ్చేస్తుంది అనమాట. సో ట్రాన్స్పరెంట్ వాటర్ ఒకసారి వచ్చేసాక మనం దాన్ని బాయిలింగ్కి పెట్టేయచ్చు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ నేను ఈ ప్యాన్స్కి ఆయిల్ రాసి పెడతాను కదా, సో ఇట్లా బటర్ చేసేటప్పుడు మాత్రం ఒకసారి వాష్ చేసేస్తాను. ఎందుకంటే ఆయిల్ మళ్ళీ ఇది మిక్స్ అయిపోతే మనకి టేస్ట్ అంత మంచిగా ఉండదు. అండ్ చూసారా సెకండ్ టైం వాటర్ పోసేటప్పటికి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది, అండ్ థర్డ్ టైంకి ఇంకొంచెం చేంజ్ అయింది. నాకైతే ఇక్కడ 4 times పట్టింది. డిపెండ్స్ అనమాట, మీ బటర్ క్వాలిటీ బట్టి కూడా ఉంటుంది ఆ కలర్. సో అది కొంచెం ఎంత ఎక్కువ ట్రాన్స్పరెంట్ వాటర్ వచ్చాక మనం దాన్ని బాయిలింగ్కి పెడితే మనకి కొంచెం అంత ఫ్రెష్గా ఉంటుందని అంటారు. సో ఈ ప్రాసెస్లో అయితే మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇట్లా ఐరన్ ప్యాన్స్ కనుక యూజ్ చేస్తుంటే మనం చాలా గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే చాలా బరువు ఉంటాయి కదా. చూసారా ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది. ట్రాన్స్పరెంట్గా వచ్చేసాక ఇంక అంతే సరిపోతుంది. సారీ. సో చూసారా నా వెన్నపూస ఎంత బాగుందో. సో మూవీస్లో చూపించినట్టే ఉంది కదా. యూజువల్గా నాకు ఇట్లాంటి క్లిప్పింగ్స్ చూడడం అంటే ఎందుకో చాలా ఇష్టం అనమాట. ఒకలాంటి అట్లా సాటిస్ఫాక్షన్ అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను కూడా రికార్డ్ చేసి చూస్తుంటే నాకు కూడా చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది అనమాట, తినేయాలి అన్నట్టు. సో మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందా? అనిపిస్తే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.
సో యా, ఐరన్ అయితే ఐరన్ మీ ఇష్టం, బట్ ఏదైనా సరే అది ప్యాన్ కొంచెం మనకి మందంగా ఉండాలి, లేకపోతే మనకి వెంటనే నెయ్యి అడుగంటేస్తుంది అన్నమాట. సో అట్లా సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మీరు ఒక 15-20 మినిట్స్ దాన్ని ఏమి చూడకపోయినా ఏం అవ్వదు, బికాజ్ ఎందుకంటే సిమ్లో ఉంటుంది. సో ఒక్కసారి మనకి అదంతా ఆ వైటిష్ లేయర్ అంతా పోయాక ఇట్లా బబుల్స్ వస్తున్నప్పుడు ఒక్కసారి ఎడ్జెస్ నుంచి ఇట్లా మనం తిప్పితే సరిపోతుంది. చూసారా, ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్న లేయర్ అంతా కిందకి వెళ్ళిపోయింది, ట్రాన్స్పరెంట్ ఇట్లా లిక్విడ్లా పైకి వచ్చేసింది కదా, అదే నెయ్యి అనమాట. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, అండ్ చాలా బాయిలింగ్గా ఉంటుంది కాబట్టి మనం కేర్ఫుల్గా దాన్ని తిప్పుతూ ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా అది కింద పడిపోతుంది. అంటే మేము కింద పడుతుందంటే చాలా బాయిలింగ్ ఉంటుంది, ఇట్లా స్కిన్ ఇట్లా బర్న్ అయిపోతుంది. అందుకని ఇట్లా మనం మందంగా ఉన్న కంటైనర్స్ పెడితే ఏంటంటే మనం ఇట్లా తిప్పుతున్నప్పుడు కూడా మనకి అవి కింద పడకుండా కొంచెం సేఫ్గా ఉంటుందన్నమాట. చూసారా, అట్లా అకేషనల్గా మనం కొంతసేపు తిప్పితే సరిపోతుంది. సో మనకి ఆ కింద బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా, మీరేమంటారో, మేమైతే దాన్ని గోదావరి అంటాం. సో అట్లా ఆ గోదావరి రెడీ అయినప్పుడు మనం కొంచెం ఒక సెమీ బ్రౌనిష్ నుంచి కొద్దిగా బ్రౌన్ అయ్యాక ఆపేయాలి, ఎందుకంటే అది మాడిపోతుంది అనమాట. మనకి ఆపేసాక కూడా నెయ్యి ఇట్లా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఆ టెంపరేచర్కి సరిపోతుంది. సో నన్ను చూసారా అసలు ఎలా ఉన్నాను, నైట్ నేను అండ్ ఈ నెయ్యి నాకు తెలిసి నా ఫ్రెండ్స్ అందరు కమెంట్ చేస్తారు, నీకేం తోచట్లేదా ఇలా నెయ్యి చేసే వీడియో కూడా పెడుతున్నామని. బట్ స్టిల్ నేను రికార్డ్ చేశాను, పెట్టేస్తున్నాను. మేబీ మీలో ఎవరికైనా 1 or 2 పీపుల్కి ఇది యూజ్ అయినా ఓకే కదా. సో దీస్ ఆర్ ఆల్ ద టిప్స్ అనమాట నేను ఫాలో అయ్యేది. అండ్ నేనైతే అక్కడ కటింగ్ బోర్డ్ పెట్టుకుని, సో ఒక ఏదైనా కంటైనర్ పెట్టుకుని, కంపల్సరీ నెయ్యి మనం వడపోయాలి కాబట్టి వడపోసే వేరే వాటికి యూజ్ చేయకండి, సపరేట్గా ఉంటే బెటర్ ఎప్పుడు. సో చాలాసేపు వదిలేసేయండి, మీరు ఆ మూకిడి పట్టుకుంటే కాలినంతసేపు వదిలేస్తే బెటర్, మంచిగా సెట్ అయిపోతుంది ఆ కిందకి. సో తర్వాత తీసుకుని మనం కేర్ఫుల్గా దాన్ని తీసేసుకోవడమే. సో కొంతమందికి అందులో షుగర్ వేసుకుని తినడం ఇష్టం, ఆ మిగిలిన గోదావరిలో. సో మా మమ్మీకి కూడా చాలా ఇష్టం, బట్ నాకు అంత నచ్చదు. మీలో ఎవరికైనా ఇష్టమో చెప్పండి, నా కమెంట్ సెక్షన్లో చెప్పండి మీలో ఎవరికైనా ఇష్టమైతే. సో ఫైనలీ నా నెయ్యి రెడీ అయిపోయింది. అసలు ఇట్లా స్మెల్ అయితే గుమా 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 వస్తుంది అనమాట, మనం ఏదో నేతి అరిసెలు గారెలు అలా వండేసినట్టు వస్తుంది స్మెల్. బట్ నేను జస్ట్ నెయ్యి మాత్రమే ప్రిపేర్ చేశాను. అండ్ ఇట్లా మనం ఇంట్లో చేసుకున్నది ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ హెల్దీ నెయ్యి అనేది. సో మీ ఎవరికైనా అలవాటు లేకపోతే కంపల్సరీ అలవాటు చేసుకోండి. డైలీ 2 full spoons ఆఫ్ నెయ్యి చాలా మంచిది అనమాట మన బోన్ స్ట్రెంత్కి కానీ దేనికైనా, అండ్ చాలా గుడ్ ఫ్యాట్స్ కదా. సో రెడీ అయిపోయింది, అండ్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు గ్రామ్స్లో ఎంత నెయ్యి వస్తుందో నాకైతే తెలీదు. యూజువల్గా నా దగ్గర సేమ్ ఇదే జార్లో ఎప్పుడు నెయ్యి వేస్తూ ఉంటాను, ఈ డబ్బాలో. సో ఎప్పుడు 1/2 డబ్బా వస్తుంది అనమాట, వీక్ ఒకసారి. సో చూసారా, గోదావరి రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైతే దాన్ని షుగర్తో తినొచ్చు. సో అదిగోండి, ఎంత క్లియర్గా, ఎంత మంచి కలర్. సో బాగా వచ్చింది కదా. ఇది 6 months మీరు అలా వదిలేసినా ఏమీ అవ్వదు అసలు. అండ్ దట్స్ ఆల్. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, మనం మీగడ దేంట్లో అయితే తోడు పెడతామో చాలా జిడ్డు ఉంటుంది. సో దాని నిండా వాటర్ అయితే ఫిల్ చేసేసి ఒకసారి స్టవ్ ఆన్ చేసేయండి. ఒక మరుగు వచ్చాక మీరు ఆపేస్తే కొంచెం మీ అక్కడ నెయ్యి చేసేటప్పుడు వాడతాం కదా, అవన్నీ అందులో వేసేస్తే మనకి క్లీన్ అయిపోతాయి ఈజీగా.